హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఆదాబ్. నా చేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్. మళ్ళీ ఇంకొకసారి ఈరోజు నేను క్రాబ్స్ కర్రీని అయితే చేశానండి. పీతల కూర చేశాను. అలాగే ఇవి ఒక చిన్నవి కాదు, మరి అలాగని పెద్దవి కాదు, మీడియం సైజులో ఉన్న పీతలు అయితే చేశాను. కాస్త డిఫరెంట్గా నేను ఒక మడ్ పాట్లో అయితే కర్రీని చేయడం జరిగింది. చాలా 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 టేస్టీగా కర్రీ అయితే వచ్చిందండి. అలాగే ఈ కర్రీ చాలా సింపుల్గా కూడా ఇక్కడ నేను చేయడం జరిగింది. ఈ పీతల కర్రీని వీడియో చాలా బాగా వచ్చింది. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ పీతలు ఏదైతే ఉన్నాయో అవి శుభ్రం చేసుకోవాలి కదా. ఈ పీతలు ఏదైతే ఉన్నాయో కాస్త మనము లాజిక్గా చేసుకుంటే కనుక ఇంట్లోనే చేసేసుకోవచ్చు శుభ్రంగా. ఇక్కడ ఈ విధంగా చూడండి, సింపుల్గా పైన డొప్ప తీసేసి దాని తర్వాత మధ్యలో కాస్త పేగులు ఉంటాయి కదా, అవన్నీ బయటికి తీసేస్తే అవి సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట. అలాగే కాళ్ళు ఏదైతే ఉన్నాయో అవి కూడా పైన ఒక పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ దాన్ని కూడా తీసేసుకోవాలి. తీసేసుకుంటే ఈ విధంగా పీతలు అయితే శుభ్రం అయిపోతాయి. కొన్ని ఇలా శుభ్రం అయిన పీతలని మళ్ళీ మనము ఇంట్లో కాస్త ఈ పెద్ద కాళ్ళకి ముళ్ళ మాదిరిగా ఉంటాయండి, దాన్ని మనం ఏదైనా చాకుతోటి చెక్కేసుకోవాలన్నమాట. ఈ విధంగా చెక్కేసుకుంటే మనకి తినేటప్పుడు అవి గుచ్చుకోకుండా చాలా అనుకూలంగా మనకు తినడానికి అయితే రెడీ అవుతాయి. ఆ విధంగా ఆ పెద్ద కాళ్ళన్నీ కూడా శుభ్రం చేసుకున్న తరువాత ఈ పీతలు ఏదైతే ఉన్నాయో వాటిని మనము 1-4 సార్లు కడిగేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలన్నమాట. ఈ విధంగా వాటర్ తోటి ఇలాగా మీకు శుభ్రం చేసుకున్న పీతలు ఏదైతే ఉన్నాయో మనకి వండడానికి రెడీ అన్నట్టు. వండి ఇక్కడ ఈ విధంగా అన్నీ శుభ్రం చేసేసుకొని వంటకి మనము ఈ పీతల్ని రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఫుల్గా వాటర్ వేసేసి 2-3 టైమ్స్ వాటర్లో ఇలా కడిగేసుకుండడం వల్ల మీకు ఏమవుతుందంటే కాస్త నీచు వాసన కూడా తగ్గిపోతుంది పీతల్ది, అలాగే శుభ్రంగా కూడా అవుతాయన్నమాట. ఇప్పుడు మనం వీడియో చూసేద్దాము. ఈరోజు మేము చేసుకుంటున్న కర్రీ ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పేశాను కదా. ఇదిగోండి, పీతల కర్రీ ఏదైతే ఉందో అది మనం చేసుకుంటున్నాము. ఆ కర్రీకి సంబంధించి ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అయితే ఏదైతే ఉన్నాయో పూర్తిగా పెట్టుకున్నాను అన్నమాట. ఇవి కాకుండా ఇంకా వేరే ఏమైనా వేస్తే కనుక తప్పకుండా మీకు చెప్తాను. అయితే ఇక్కడ ఉన్న ఈ ఏదైతే ఇంగ్రీడియంట్స్ నేను రెడీ చేసి పెట్టుకున్నానో అందులో మొదటిగా ఇదిగోండి పీతలు మెయిన్. ఆ తర్వాత ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో కట్ చేసి పెట్టుకున్నాను. ఇక పౌడర్స్ విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి పసుపండిది, ఉప్పండిది, ఇదేమో రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఆ తర్వాత ఇది వచ్చేసి ధనియా పౌడర్ అండి. ఆ తర్వాత ఇదేమో జీరా పౌడరు. ఇంకా గరం మసాలా ఒకటి మనం పౌడర్ వేసేది ఉంటే లాస్ట్లో వేస్తాను, అది ఇక్కడ పెట్టలేదు నేను. ఆ తర్వాత ఇది కూడా టమాటాలండి. అలాగే ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి ఇవి. ఇది వచ్చేసి టామరిన్ పల్ప్, ఇది చింతపండు పులుసు. ఇదిగోండి కరివేపాకు. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర ఇది. ఇదిగోండి ఇక్కడ పెరుగు. ఇదిగోండి ఇది వచ్చేసి కస్తూరి మెంతాకు అనమాట, డ్రై ఫెనుగ్రిక్ లీవ్స్ ఇవి. ఆ తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదేమో ఆయిల్ అండి, కుకింగ్ ఆయిల్. ఇది వాటర్. ఇవన్నీ కలిపి నేను ఇప్పుడు ఈ కర్రీ ఏదైతే ఉందో చేస్తాను. అయితే ఫస్ట్ నేను ఇక్కడ ఈ పౌడర్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇవ్వండి పీతల్ని పట్టిస్తున్నా చూడండి. ఇది చాలా సింపుల్గా ఈ కర్రీ అయితే మనం చేసేద్దాం. ఈరోజు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఫ్రీగా ఈ కర్రీని అయితే చేసేసుకోగలరు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ పొయ్యి వెలిగించుకుంటున్నాను. పొయ్యి వెలిగించుకొని
దీనిపై ఒక మట్టి పాత్రను అయితే పెట్టేసుకున్నాను. మనం ఈ కర్రీ వచ్చేసి మట్టి పాత్రలో చేస్తున్నామన్నమాట ఈరోజు. అయితే మట్టి పాత్రలో చేయడం వల్ల టేస్ట్ కాస్త ఎన్హాన్స్ అవుతుంది దీనిది. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లో నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వచ్చేసి ఒక 50 నుంచి 100 గ్రాముల మధ్యలో వేసుకోండి మీరు, సరిపోతుంది. మనము ఒక ½ కిలోకి దగ్గరగా పీతలు అయితే చేస్తున్నాము, ఎక్కువ చేయట్లేదు. చూడండి, ఈ ఆయిల్లో ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను చూడండి. చూడండి పచ్చిమిర్చి. ఆ తర్వాత వచ్చేసి ఆయిల్ ఇంకా వేడెక్కుతుంది కదా, ఇందులో మనము ఏం చేద్దామంటే, చూడండి పచ్చిమిర్చి ఇక్కడ ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో నేను ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి. ఆల్రెడీ నేను ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను కదా. ఈ ఉల్లిపాయలు కూడా మనకి ఒక 150 గ్రాముల ఉల్లిపాయలు ఉంటాయండి. ఒక 4 నుంచి 5 ఉల్లిపాయలు చిన్న సైజు తీసుకున్నాను నేను, మీడియం కన్నా కాస్త చిన్నగా ఉన్నాయి, అవి తీసుకున్నాను అనమాట. వెయిట్ ప్రకారం చూసుకుంటే కనుక ఒక 150 గ్రాముల ఉల్లిపాయలు అయితే ఇవి ఉంటాయండి. అయితే ఉల్లిపాయలు అవుతున్నాయి కదా, ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు మగ్గనివ్వండి. మూత పెట్టేశాను. ఈ లోపల మనం ఏం చేద్దామంటే టమాటాలు ప్యూరీ కొట్టుకుందామండి. నేను కర్రీలో టమాటా ప్యూరీ వేస్తానన్నమాట. కొన్ని టమాటాలు వచ్చేసి కటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టమాటాని ప్యూరీ చేసుకుందాము. కొన్ని టమాటా ప్యూరీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఏదైతే ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నామో ఉల్లిపాయల దగ్గరకు వచ్చేసాను నేను. ఉల్లిపాయలు వచ్చేసి మగ్గిపోయినాయి ఇక్కడ. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ మూమెంట్లో. 2 టీ స్పూన్లు, మనం వండుతున్నది ఒక ½ కిలో, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను పీతలు ఏదైతే ప్రీ మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్నానో అవి వేసేసాను చూడండి ఇక్కడ. పీతలు ఈ చిన్నవి అనే మాటకు కానివ్వండి చాలా టేస్టీగా ఉంటాయి. మన పెద్ద పీతలు ఎంత టేస్ట్గా ఉంటాయో అంత టేస్ట్గా చిన్నవి కూడా ఉంటాయి. కనుక చిన్న పీతలు కదా అనేసి మనము చిన్నవి వండుకుంటామని అనేసి అనుకోక్కర్లేదు, చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఎప్పుడు నేను నా ఛానల్ గురించి మీతో చెప్పే మాటే, కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో కాస్త సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు. అలాగే పాత వాళ్ళు ఎవరు చూస్తున్నారో వాళ్ళు షేర్ చేయండి. ఆ విధంగా షేర్ చేస్తే కనుక తప్పకుండా నా ఛానల్ గ్రోత్ పెరుగుతుంది. అలాగే ఈ విధంగా మంచి మంచి వెరైటీస్ తోటి నేను ఇంకా ముందుకు రావడానికి ఈ మార్గం అయితే సుగమం అవుతుందన్నమాట. కొన్ని పీతలు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో నేను పీతలు మగ్గుతున్నాయి. ఏదైతే పీతలు మనం ప్రీ మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్నామో ఆ పాత్ర ఇది. ఇందులో నేను కొన్ని టమాటా ప్యూరీ ఏదైతే మిక్సీ చేసుకుని పెట్టుకున్నానో అది వేసేసాను. ఆ తర్వాత ఇందులోనే కొన్ని పెరుగు వేస్తున్నాను. అలాగే ఇందులోనే నేను ఇవ్వండి పల్ప్, టామరిన్ పల్ప్ వేస్తున్నాను. ఆ తర్వాత దీంట్లో వాటర్ వేస్తున్నాను కొద్దిగా. దీన్ని కాస్త మిక్స్ చేసుకుందాము.
ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి, కర్రీ చాలా బాగుంటుంది. చూడండి పీతల్లో ఇది మిక్స్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ వేసేసాను. ఒక విధంగా చెప్పుకోవాలంటే మనం పీతలతో ఇప్పుడు పీతల పులుసు చేస్తున్నాం అన్నమాట. ఈ విధంగా ఏదైతే ఈ టమాటా ప్యూరీ అలాగే పెరుగు వాటర్ ఇవన్నీ కలిపి వేస్తాను కదా, ఇదేమో దీంట్లో కొద్దిగా కలిపేసాను పీతల్లో. ఇప్పుడు దీని మీద మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసి అప్పుడు మనము ఆ కర్రీ ఎలా ఉంది ఏంటనే చూద్దాము. ఒక 5 to 6 మినిట్స్లో నేను మళ్ళీ తీస్తాను. ఇది తీసిన తర్వాత కలుగుతాను. ఇవ్వండి, ఒక 10 నిమిషాలైతే ముగిసింది. మన ఈ పీతల పులుసు పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇవ్వండి, నేను ఇక్కడ ఇంకా సిమ్ చేసేసాను. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటున్నానండి. అలాగే చూడండి మెంతాకు ఇది కూడా ఇప్పుడే వేసాను. అలాగే కాస్త గరం మసాలా ఇవ్వండి, ఇది లాస్ట్లో వేసుకుంటే దీని ఫ్లేవర్ బాగుంటుంది. ఇది కూడా వేసేసాను ఇప్పుడే. ఇక్కడ నుంచి పూర్తిగా సిమ్ మీద ఒక్క 10 నిమిషాలు ఉంచేద్దామండి. ఇప్పుడు వేసిన ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో అవి కరగడం అంటే అవి కుక్ అవ్వడానికి అన్నమాట. అంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మన కర్రీ ఏదైతే ఉందో ఇవ్వండి, ఇంకొక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంది. ఏదైతే మనం కొత్తిమీర అది ఐటమ్స్ వేసాం కదా, అవి కాస్త కుక్ అవ్వడానికి అనేసి నేను ఒక 5 నిమిషాల పాటు దీన్ని మూత పెట్టేశాను. ఇటువంటి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడితోటి మన ఈ కర్రీ ఏదైతే ఉందో పూర్తయింది. చూడండి, మీరు చూసారా, ఆల్రెడీ ఇక్కడ స్టవ్ ఆపేసాను. ఇదిగో చూడండి, ఇక్కడ వంట అవుతుంది. అంటే మట్టి కుండ యొక్క టెంపరేచర్ ఏదైతే ఉందో చాలా ఎక్కువ అన్నమాట. మనం మామూలుగా సిల్వర్ గిన్నెలో అది వండుకుంటాం కదా, అంత టెంపరేచర్ ఉండదు. స్టవ్ ఆఫ్ చేయగానే ఆ బబుల్స్ ఏదైతే ఉన్నాయో ఆగిపోతే, కానీ మట్టి కుండలో అట్లా కాదు. అలాగే మట్టి కుండలో వండుకొని తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. రీసెంట్గా ఇప్పుడు మనం పాత రోజుల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఎప్పుడైతే ఎక్కడో ఆదిలో మనం మొదలెట్టిన మట్టి కుండని ఇప్పుడు మళ్ళీ కొత్తగా మట్టి కుండలో వండుకోవాలి అన్న ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొస్తున్నారు. ఈ విధంగా ఈ మట్టి కుండలు వచ్చేసి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఆఫ్లైన్లోనే మా ఊళ్ళో ఒక షాప్ ఉంటుంది కదా, వాళ్ళు మట్టి పాత్రలు అవి అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. కనుక నాకు తక్కువ పడింది. ఇదే మట్టి కుండ మీరు ఆన్లైన్లో తెప్పించుకుంటే కనుక చాలా మేబీ రేట్ ఎక్కువ ఉండొచ్చేమో అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడితోటి నా వీడియో ఏదైతే ఉందో పూర్తయిందండి. నేను మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.